అమ్మ ఇంకా బతుకున్నానే. ఖైరతాబాద్లో రైలు పట్టాలపై పసుకున రైల్వే సిబ్బంది గుర్తించి పోలీసుల సాయంతో ఆసుపత్రికి తరలింపు. కన్న పేగుకు ఎంత కష్టం వచ్చిందో, పెంచాల్సిన తండ్రికి ఎంత భారమైందో, ఆడబిడ్డగా పుట్టినందుకు కుటుంబానికే ఈసటింపు వచ్చిందో తెలియదు కానీ పసిగుడ్డు అనే కనికరం కూడా చూపకుండా రైలు పట్టాలపై పడేసి వెళ్ళిపోయారు. రైలు శబ్దాలు, రాళ్ళు, దుమ్ము, ధూళి మధ్యలో ఈగలు వాలుతూ చీమలు కుడుతుండగా గుక్కపెట్టి ఏడుస్తున్న ఆ చిన్నారిని రైల్వే సిబ్బంది గమనించి రైల్వే పోలీసుల సహాయంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటన హైదరాబాద్లోని ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. ఆ ఆడ శిశువు లక్టికుపుల్ ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాల పక్కన సోమవారం ఏడుస్తూ పడి ఉంది. సమీపంలో విధులు నిర్వహిస్తున్న ఓ రైల్వే సఫాయి వాళ్ళ గమనించి వెంటనే నాంపల్లి జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని శిశువును వైద్య పరీక్ష నిమిత్తం నీలోఫర్ ఆసుపత్రిలో చేర్పించి ప్రస్తుతం శిశువుకు ఆసుపత్రి వైద్యులు ఎన్ఐసిలో చికిత్స అందిస్తూ ఉన్నారట. చూడలిగా ఎక్కడ మానవత్వం కూడా నిజంగా చచ్చిపోతూ ఉన్నది. కన్న పేగు బంధం కూడా అది నిజంగా కూడా ఆ తల్లికి కనపడట్లేదా? అంటే కడుపులో 9 నెలల పాటు కని పెంచి ఆ పట్టాలపైన పడుకోబెట్టాలన్నటువంటి గంత కఠినమైనటువంటి మనసు ఆ తల్లికి ఎట్లా వచ్చిందో అర్థం కావట్లేదు. ఆడపిల్ల మగపిల్ల అలా ఇది రెండో అంశం. ఎందుకు ఆడపిల్ల అయితే కష్టమేమున్నది, భారం ఏమున్నది? తీసుకుపోయి ఒకవేళ నీకు అంత భారమైనట్టయితే అనాథాశ్రమంలో ఇంకెవరికైనా దత్తత ఇచ్చినా కానీ అది వేరు. కానీ రైలు పట్ట ఇంకా ఇంకా ఆ తల్లిదండ్రులకి గొప్ప విషయం ఏంటిదంటే ఇంకా రైలు పోయేటువంటి దాని మీద ఇంకా పడుకోబెట్టి ఇంకా చంపలేదు. సరే మొత్తానికైతే పక్కన పెట్టి లేదో అయిపోయింది, కానీ బతికుంది ఆ పాప. కానీ అటువంటి వాళ్ళు కూడా ఇటువంటి ఆ పాపని రైలు పట్టాల పక్కన పడుకోబెట్టింది ఆమె గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటే తీసుకువెళ్ళిళ్ళు ఎవరైతే సిబ్బంది చూసి. కానీ కొంతమంది ఇటువంటి ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి అనగానే ఆ పురిట్లోనే చంపేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. పుట్టిన తర్వాత కూడా చంపి అది లోకానికి తెలవకుండా కనుమరుగు చేసేటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. దయచేసి ఇటువంటి బంద్ చేయండి. ఇది వాళ్ళు ఎందుకంటే పాపం వాళ్ళు ఏ పాపం చేసిన అభం శుభం తెలియనటువంటి ఆ ప్రాణాలని తీయడం అది ఏ విధంగా తల్లిదండ్రులు కూడా హక్కు లేదు.